విశ్వాసం విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసమును బట్టే హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసమును బట్టే హానోకు మరణము చూడకుండా కొనుపోబడినని బైబిల్లో రాయబడింది. విశ్వాసము ద్వారానే నోవాహు తనను తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. విశ్వాసము ద్వారానే అబ్రహాము తన వృద్ధాప్యమందు ఇస్సాకును పొందడమే కాకుండా ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపజాలని సంతానమును పొందుకున్నాడు. రాజాజ్ఞకు భయపడకుండా విశ్వాసమును బట్టి 3 మాసములు చిన్నవాడైన మోసేని దాచిపెట్టారు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదే అని ఎంచి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మోసే నిలబడ్డాడు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి అని బైబిల్లో రాయబడింది. విశ్వాసము ద్వారా రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుంది. విశ్వాసము ద్వారా 7 దినములు యెరికో పట్టణం చుట్టూ తిరిగి ఆ పట్టణాన్ని జయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు ఇంకా అనేక మంది వాగ్దానాలు పొందుకున్నారు. సింహాల నోళ్లను మూయించారు, అగ్ని బలమును చల్లార్చారు, రాజ్యాలను జయించారు. ఇలా మన పితరులు విశ్వాసం ద్వారా అనేక ఆశీర్వాదాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు పొందుకున్నారు. మరి యేసుక్రీస్తులో నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాస పరిమాణం ఎంత? పరీక్షించుకో.